ఫ్రెండ్స్, అమరావతిలో ప్రమాదం, వణికిపోతున్న జనం. ఈ విషయాలను తెలియాలనగా వీడియో కంప్లీట్‌గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదే విధంగా చాలా మంది వీడియో చూస్తున్నారని లైక్ అని కామెంట్ చేయట్లేదు. దయచేసి లైక్ అని కామెంట్ చేయండి. లైక్ అని కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనం చాలా మందికి తెలియజేసేవాళ్ళం అవుతాం. అదే విధంగా చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. కరకట్ట రోడ్డు రోజు రోజుకు ప్రమాదకరంగా మారుతోంది. ఏమాత్రం ఏమరపాటుగా ఉన్న కార్లు 20 అడుగుల కిందకు జారిపోతున్నాయి. కాగా ఇటీవల ప్రధాని మోదీ పర్యటన నేపథ్యంలో అధికారులు కరకట్ట రోడ్డుకు రెండు వైపులా బంకమట్టితో అంచులు వేయించారు. అయితే గురువారం రాత్రి కురిసిన వర్షానికి చాలా చోట్ల ఈ మట్టి కొట్టుకుపోవడంతో పాటు బలహీనపడడంతో కరకట్ట రోడ్డు ప్రమాదకరంగా మారింది. దీంతో శుక్రవారం సీఎం చంద్రబాబు నివాసం సమీపంలోని తపోవనం వద్ద కరకట్ట రోడ్డు నుంచి ప్రమాదవశాత్తు కారు కిందకి పడింది. కారు ముఖ్యమంత్రి నివాసం సమీపంలో బోల్తా పడడం, ఎవరికి పెద్దగా గాయాలు కాకపోవడంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. తక్షణం కారులో ఉన్న అందరినీ కూడా బయటికి తీశారు. సీఎం నివాసం వద్ద అవుట్ పోస్ట్ కి పంపించారు. అయితే ఈ ఏడాది కాలంలోనే 6 డజను కార్లు అలాగే ప్రమాదానికి గురయ్యాయని వాహనదారులు అంటున్నారు. చూశారు కదా, ఈ విధంగా అయితే రోజు రోజుకు ప్రమాదానికి గురైన కారు సచివాలయంలోని హోంశాఖలో పనిచేసే వారిగా తెలిసి వచ్చింది. ఫ్రెండ్స్, ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని గడపలో పెట్టుకోండి. థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.